వీలైనంత తక్కువ కాస్ట్లో నేను 10,000 స్టూడెంట్స్ వరకు నేను క్లాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను యాక్సెప్ట్ చేసి. సో అందులో భాగంగా నేను కూడా ఎన్ఆర్ఏలో పార్ట్ పర్సన్ కాబట్టి మరి మేమంతా కలిపి కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం కాబట్టి మరి మన పాఠశాలను కూడా అందులో ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మనం ఇస్తున్న ఎఫర్ట్స్, మనం పెడుతున్న ఎఫర్ట్స్ రిటర్న్గా వాళ్ళు చూపుతున్నటువంటి ఫలితాలు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మన స్కూల్ కూడా కొంత అవకాశం ఇచ్చింది. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్ అవుతారని కాదు, ఎవరి గోల్ ఏదైనా కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి సార్ ఏం చెప్తారు సార్ అంటే దాని ఒక 4 రకాలైనటువంటి టాపిక్స్ చెప్తారు. ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది, 2 మోటివేషన్ ఉంటుంది, 3 పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, 4 యోగా మెడిటేషన్ ఉంటుంది. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మన లక్ష్యం వైపు ఎట్లా పరిగెత్తాలి, మన లక్ష్యాన్ని ఎట్లా అచీవ్ కావాలని నిరంతరం మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి దాన్ని ఎట్లా చేస్తారు సార్ అంటే ఒక యాప్ క్రియేట్ చేసి సపరేట్గా దీనికోసం ఒక యాప్ డిజైన్ చేసి ఆన్లైన్లోనే జరుగుతుంది.